600 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు నిధులు విడుదల చేశామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 13,000 మంది కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల బడిబాటలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం. విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం మంత్రి 19 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే వేముల వీరేశం. వచ్చే 4 నెలల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీ అందరి ద్వారా బ్రాహ్మణ ప్రాజెక్టు ఆ బ్రాహ్మణ ప్రాజెక్టు 200 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చి ఇదంతా కూడా పచ్చగా నిల్లై మన పెద్ద చెరువులో ఇలా కృష్ణా జలాలతోని మనం వ్యవసాయం చేసుకుంటాం. మన ప్రభుత్వం మొత్తం 600 కోట్లు పెట్టి ప్రభుత్వ స్కూళ్ళని బాగు చేయాలి. బాత్రూమ్స్ పిల్లలకు ఇక్కడనే చదువుకోవాలి, పెన్సిల్ ఉండాలి, పెయింటింగ్స్ ఉండాలి, డైనింగ్ హాల్ ఉండాలి. అందుకనే మీ అందరూ కూడా అందరం అనుకుంటేనే సాధ్యం. ఒక మినిస్టర్, ఒక కలెక్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్, ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి అనుకుంటే ఏ పని కాదు ఇది. అందుకని పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి. ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు కూడా చెప్తున్నా, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు వస్తాయి. త్వరలోనే 5 లక్షల రూపాయలతోని ప్రతి ఒక్కరు కూడా మన బ్రాహ్మణ వెల్లంలో స్పెషల్ గా ముఖ్యమంత్రి గారి కోట, నా కోట, ఎంపీ గారి కోట, మన రామగోపాల్ రెడ్డి పక్క ఎమ్మెల్యే అంటే మన ఎమ్మెల్యే కదా, మా తమ్ముడే కదా, ఆయన కోట ఉంటది. ఎన్ని ఇళ్ళైనా సరే మన బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుతో పాటు ఆ రోజే పెద్ద కాలనీకి ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించుకున్నాం. తప్పకుండా మన బ్రాహ్మణ వెల్లంలో స్కూల్ అంటే అందరూ వచ్చి స్కూల్ చూసుకోవాలి. మన స్కూల్ ఈ పాఠశాలని ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్ది జిల్లాలో ఒక రోల్ మోడల్ గా బ్రాహ్మణ వెల్లంలో పాఠశాలను ఉంచాలనేది మంత్రి గారి యొక్క లక్ష్యం. మంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా మనం ఏం చేయవలసిన అవసరం లేదు, పేదవాళ్లకు పేద పిల్లలకు విద్యను అందించడమే వారికి చేసిన మనం గొప్ప సహకారం అని చెప్పేసి చెప్తారు. అందుకే ప్రదీప్ రెడ్డి పేరుతోని నల్గొండలో జూనియర్ కాలేజీని నిర్మించడంతో పాటు వందలాది వేలాది మంది పిల్లలకు ఫీజులు తన సొంత డబ్బులను ఫీజులు చెల్లించి విద్య పట్ల తనకున్నటువంటి గొప్పతనాన్ని మానవత్వాన్ని చదువుకుంటున్నటువంటి ఒక గొప్ప మహనీయుడు మన మంత్రి గారు. ఇక్కడ ఉండేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు కానీ ఈ పాఠశాలని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా